హలో అండి. హాయ్, వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో చాలా అంటే చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ని చూపిస్తున్నాను. చాలా డెలీషియస్గా ఉంటుంది. స్వీట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయాలండి. చాలా బాగుంటుంది. మిల్క్ ఇంకా బ్రెడ్ ఉంటే సరిపోతుంది ఈ రెసిపీ కోసం. చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా యమ్మీ అండ్ టేస్టీ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్ వరకు పాలను యాడ్ చేసుకోవాలండి. ఈ పాలని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా మరగనివ్వండి. ఇంకా ఈ పాలు కాగేలోపు నెక్స్ట్ ఇంకొక చిన్న బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు వరకు పచ్చిపాలని వేసుకోండి. ఈ పాలతో పాటు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వెనిలా ఫ్లేవర్ది కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను నేను. కస్టర్డ్ పౌడర్లో ఉండలు లేకుండా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని పక్కన ఉంచేసుకోండి. ఇలా కస్టర్డ్ పౌడర్ని పాలలో కలిపి పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత ఈ రెసిపీ కోసం మిల్క్ బ్రెడ్స్ని తీసుకున్నానండి. మిల్క్ బ్రెడ్స్ని తీసుకోండి, అదైతేనే బాగుంటుంది. 4 బ్రెడ్స్ని తీసుకొని ఇక్కడ ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఒక్క బ్రెడ్లో 4 పీసెస్ వచ్చేలాగా ఇలా బ్రెడ్స్ని కట్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఆ తర్వాత ఈలోపు మనం ముందు కాగబెట్టిన పాలు ఉంటాయి కదా, అవి బాగా మరిగిపోతూ ఉంటాయి. ఆ పాలలోకి ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి 4 టీ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకోండి. అంటే పావు కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా. షుగర్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండండి. షుగర్ అంతా కూడా పాలలో బాగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ని, అది ఆ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అనేది అడుగున పట్టేస్తుంది కాబట్టి ఒకసారి అంతా కూడా మళ్ళీ కలుపుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత పాలనవి తొందరగా చిక్కబడిపోతూ ఉంటాయి కాబట్టి కలుపుకుంటూనే ఉండాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత పాలనేవి చిక్కబడిపోతాయి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా వెంటనే అలా వదిలేయకుండా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండండి. పాలు కొద్దిగా చల్లారేంత వరకు కూడా. ఇంకా పాలు కొద్దిగా చల్లారిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుల్ని అలాగే పిస్తా పప్పుల్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఈ విధంగా 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి, లేదంటే పైనంతా కూడా మీగడలాగా ఫామ్ అయిపోతుంది. ఇంకా ఈ విధంగా కస్టర్డ్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని ఇలా వెడల్పాటి ప్యాన్ తీసుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు రిఫైన్డ్ ఆయిల్, ఏదైనా స్మెల్ లేని ఆయిల్ని యాడ్ చేసుకోండి. మీకు నెయ్యి ఫ్లేవర్ అంటే బాగా ఇష్టం ఉంటే మాత్రం మొత్తం నెయ్యితోనే ఫ్రై చేసుకోండి. మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా బ్రెడ్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ప్యాన్ మొత్తం అడ్జస్ట్ చేసి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా కూడా మంచిగా గోల్డెన్ కలర్లోకి వేగిపోయేటట్టుగా వేయించుకుంటే సరిపోతుంది. అలాగే మాడకుండా చూసుకోండి, తొందరగా మాడిపోతాయి బ్రెడ్ ముక్కలు అనేవి కూడా. అలాగే మీరు కావాలి అని అనుకుంటే ఇంకొక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని ఎక్కువ కూడా తీసుకోవచ్చండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది నచ్చితే మాత్రం. ఇంకా ఇలా వేయించేటప్పుడు నాకు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అవసరం పడుతుంది అనిపించి సైడ్స్ వెంట వేసానండి. ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను నేను. సైడ్స్ వెంట వేసుకున్నాను. అలాగే ఈ బ్రెడ్ ముక్కలు అన్నీ కూడా ఇలా బాగా మంచి రంగులోకి వేగిన తర్వాత ఒక్కొక్కటి ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని మీరు కావాలి అని అనుకుంటే ఒక బౌల్లోకి కూడా సెట్ చేసి పెట్టుకోవచ్చు అండి. లేదంటే ఈ విధంగా ఇన్స్టెంట్గా తినాలి అప్పటికప్పుడు అని అనుకుంటే ఇలా ప్లేట్లోకి మీకు కావాల్సిన బ్రెడ్ ముక్కల్ని తీసుకొని దానిపైకి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు నేను అంతా ఒకేసారి ప్రిపేర్ చేస్తాను అనుకుంటే ఒక బౌల్లోకి బ్రెడ్ ముక్కల్ని సెట్ చేసేసుకొని పైన మొత్తం అంతా కూడా ఈ కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే వెంటనే కాకుండా ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అలా నచ్చే వాళ్ళైతే అలా కూడా ట్రై చేయండి. పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను. ఈ టేస్ట్ అయితే మాత్రం ఈ స్వీట్ది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా మిల్క్తో చేసిన స్వీట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఎవరైనా సరే స్వీట్ తినని వాళ్ళు కూడా తినేస్తారు, అంతా బాగుంటుంది. మరి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి యమ్మీ అండ్ టేస్టీ వంటలతో రోజు ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.